మోషే కంటే నేను గొప్పవాడిని అంటే అర్థం కాదు. మోషే ఇదిగో నన్ను గురించి మాట్లాడు, లేఖనాలలో చూడండి అంటే అర్థం కాదు. అబ్రహాము కంటే నేను ముందుంటానంటే అర్థం కాదు. దేవుడే నన్ను పంపాడంటే అర్థం కాదు. ఎందుకు? తరతరాల నుంచి తప్పుడు బోధ వాళ్ళ తలరాతలలో ఉంది. ప్రియమైన దేవుడు పిల్లలారా, యేసుక్రీస్తును వంచకుడు అంటున్నారు, ఆయనను పాపి అంటున్నారు. ప్రియమైన దేవుడు పిల్లలారా, ఏం అర్థమవుతుంది చెప్పండి? మనమే అంటాం కదా, హృదయములో ఒకటి నిండుకొని ఉంటే ఎంత చెప్పినా ఎక్కడికి వెళ్తుందట? బయటికే వెళ్ళిపోతుంది, చెవికి ఎక్కదు ఒకటి ఉంటే అని. అబద్ధాన్ని హృదయంలో నింపుకుని సత్యం దగ్గరికి వస్తే సత్యం ఏమైనా ఎక్కుతుందా? ఇంకా ఎన్నాళ్ళు? ఇంకా మనుషుల మీద ఎన్నాళ్ళు ఆధారపడదాం? మనిషి దేవుణ్ణి చూపించే ఒక సాధనం. ఇక ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు.